మనం ల్యాప్టాప్ అనేది ఆన్ అయిందండి. నాకు చెప్పినట్టు ఇదిగో ఛార్జర్ అనేది మాది వేరే ల్యాప్టాప్ ఉంది, హెచ్పి ల్యాప్టాప్. దాని ఛార్జర్ దీన్ని పెట్టాం కదా సార్, ఇది హెచ్పి అది హెచ్పి. సెట్ అయితే వచ్చేసి పిన్ అనేది సెట్ అయింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ల్యాప్టాప్ అని ఆన్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు ఆన్ అవుతానికి దగ్గర 2 minutes పెట్టింది. ఒకసారి దీనికి మనకి హార్డ్ డిస్క్ అంత ఇచ్చాడు, ర్యామ్ ఎంత ఉంది, వాడు ఇచ్చిన ప్రాసెసర్ కరెక్టా అయితే కాదా అని చూద్దాం ఒకసారి. ప్రస్తుతం ఆన్ చేస్తున్నాను. హాయ్ అండి, మై నేమ్ ఇస్ తేజ. ఈరోజు ఏంటంటే ల్యాప్టాప్ వీడియో తీయబోతున్నాం. ప్రైస్ 2800 పడ్డది, డెలివరీ తోటి 3154 రూపాయలు పడ్డది. అయితే 4th జనరేషన్. అది ఎవరికి రికమెండ్ కూడా చేయాలి డీ గ్రేడ్, ఎందుకంటే డీ గ్రేడ్ అంటేనే రిస్క్తో కూడుకున్న పని. ఎలా వచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రమే తీసుకోవాలి. అయితే వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబరు ప్లస్ అతనికి ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ ఏదైనా రిపేరింగ్ వచ్చు అంటే, నేను ఇంతకుముందు 2-3 సార్లు చేయించుకున్నా. అండ్ ఇంకొకటి ఫర్దర్గా నాకు ఏదైనా అతనితోనే తెప్పించుకుంటే, ఏమన్నా బిగ్ ప్రాబ్లమ్స్ వస్తే అతనితోనే చేయించుకుంటా. సో అది నేను ట్రస్ట్ చేసిన కాబట్టి మీ వీడియోలు చెప్పగలుగుతున్నా. మీరు కావాలనుకుంటే అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. మీరు ఫర్దర్గా అంటే మన ప్రాబ్లమ్స్ వస్తే, మీకు మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాంటాక్ట్ కావచ్చు. సరే, ఫర్దర్గా అయితే మొత్తం వీడియో చూసేద్దాం, వీడియో ఎలా ఉందని. మీకు ఏదైనా మొబైల్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే, ఇంతకుముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి ఏదైనా ఫస్ట్ అబ్బాయికి కాల్ చేయండి. అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రమే కాల్ చేయండి. కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు దాని గురించి. ఏమన్నా ప్రాబ్లం అంటే ఎంత అది ఇది అంటే, మీరు కొరియర్ చేసుడు ఎలా అంటారా, మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డిటిటిసి, పోస్ట్, డెలివరీ సర్వీస్, దేనిలోకి వెళ్ళైనా మనం కొరియర్ చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా. సో అది ఫస్ట్ కాల్ చేసి అడగండి. ల్యాప్టాప్ వచ్చింది కదండి, ఒకసారి చూస్తున్నాము. స్క్రీన్ అయితే బాగుంది, అసలు స్క్రాచెస్ అనేది కానీ ఏమీ లేదు. అవుట్లుక్ కూడా సూపర్ ఉంది. దీనికి ఛార్జర్ అయితే పంపించలేదండి. నా దగ్గర ఉన్న ఛార్జర్ ఏదైతే ఉందో అది దీనికి సెట్ చేశాను. అది ల్యాప్టాప్ అనేది నా దగ్గర ఉన్నది కూడా హెచ్పి ల్యాప్టాప్. ఇది కదండి, ఇది డెల్ ల్యాప్టాప్. ఇది వచ్చేసి మా తమ్ముడిది. ఇప్పుడు వీడియో చేస్తున్న అతనే మా తమ్ముడు. ఇప్పుడు ఛార్జర్ పెట్టాం, బాగుంది. దీనికి బ్యాటరీ అనేది అసలు ఏం చూపించలేదు. ఛార్జింగ్ ఇప్పుడు మేము పెట్టే దగ్గర 1/2 hour అవుతుంది, 0 ఉంది. అంటే మన బ్యాటరీ అయితే పని చేయట్లేదు. ఛార్జర్ అయితే ఇప్పుడు కూర్చోం కదా, దాని పవర్ మీదే ఆన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం దీనికి వచ్చిన వాడు పెట్టిన స్పెసిఫికేషన్ చూద్దాం ఒకసారి. నేను షార్ట్ కట్ వాడుతున్నాను అండి డైరెక్ట్గా. ఇది వచ్చేసి నేను బుక్ చేసింది అయితే i3 4th జనరేషన్, 1 TB హార్డ్ డిస్క్, 4 GB ర్యామ్. అవి ఉన్నాయి లేదు చూద్దాం. చూసారా, ఇక్కడ 1 TB హార్డ్ డిస్క్ అయితే ఉందండి. 1 TB అంటే 1000 GB రాదండి, మనకి కొంచెం అలవెన్స్ ఉంటుంది కాబట్టి 930 GB ఇచ్చాడు. ఇప్పుడు మీకు 2 GB మెమరీ కార్డ్ 2 GB రాదండి, 1.8 GB వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీ మొబైల్ కార్డ్ ఉంటుంది కదా, 64 GB 64 రాదు, 53 GB వస్తుంది. అలాగే దీనిలో 930 GB అనేది ఇచ్చాడు. ఇప్పుడు i3 ఇదిగోండి చూడండి, i3 4010 ఉంది కదా, అంటే ఇప్పుడు 4th జనరేషన్. స్పెక్స్లో కూడా అలా చూపించాడు. 4 GB ర్యామ్ ఇచ్చాడండి. ఇప్పుడైతే బాగానే ఉంది. మనకి ఇది కొంచెం ఓల్డ్ కాబట్టి కొంచెం స్లోగానే ఉంది. మనం SSD అప్గ్రేడ్ చేద్దాం నెక్స్ట్, అది కూడా వీడియో వస్తుంది. ఇప్పుడు తేజకి నేను వీడియో పంపిస్తాను, అది మీకు పంపిస్తాడు యూట్యూబ్లో. ఓకే, ఇప్పుడు ఒకసారి కీబోర్డ్ కూడా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు దీనిలో నేను డాక్యుమెంట్ అనేది పెట్టాను. దీంట్లో లెటర్స్ అన్నీ టైప్ చేశానండి, అన్నీ బాగానే ఉన్నాయి, ఏ ఇష్యూ అనేది లేదండి. అన్ని కీస్ పనిచేస్తున్నాయి. చూడండి, నెంబర్ సిరీస్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా నెంబర్ సిరీస్ బాగానే ఉంది. క్యాప్చర్ అంటే A to Z బాగానే ఉందండి. మౌస్ కూడా ఏ ఇబ్బంది లేదు, అంతా బాగుంది. నేను పెట్టిన 3200 ఏదైతే ఉందో ప్రతి రూపాయి నేను వాల్యూబుల్ అండి. చాలా బాగుంది ల్యాప్టాప్ అనేది. నెక్స్ట్ ఒకసారి మనం స్పీకర్ చెక్ చేద్దాం, స్పీకర్లో బాగున్నాయి లేదో. ఇప్పుడు దాన్ని చెక్ చేయాలంటే తెలుసు కదా, అన్నయ్య డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిపోయి అన్నయ్య వీడియో పెట్టి చూద్దాం. ఆల్రెడీ పెట్టేశానండి, ఆయన వీడియో ఒకసారి ప్లే చేసి చూద్దాం. స్పీకర్స్ కూడా బాగున్నాయండి, చూడండి ఒకసారి. 100% పెట్టాను, చాలా బాగున్నాయండి స్పీకర్ కూడా. మరి అంత లోడడం లేదు, మామూలుగా అయితే బాగున్నాయి. ఇది డాల్బీ అట్మాస్ అలాంటి ప్రెజెంట్ వచ్చే డాల్బీ అట్మాస్, ఇది ఓల్డ్ కాబట్టి వీడు ఏది ఇచ్చాడు మనకు తెలియదు. అయితే స్పీకర్లు అయితే 2 బాగానే ఉన్నాయి. ఇది డౌన్ ఫైర్ ఏమి ఉంటుంది, అందుకని కింద నుంచి వస్తుంది సౌండ్. ఆఫీస్ ఇప్పుడు రవితేజ నాకు ఎలా తెలుసు అంటే, ఇప్పుడు మీరందరూ చూసే ఉంటారు కదా, ఈయన మనకి iPhone SE 2020 అనేది అన్బాక్సింగ్ చేశారు కదా, అప్పటి నుంచి ఇప్పుడు దీనికి 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పటి నుంచి తెలుసు అండి, నాకు ఫస్ట్ నుంచి అనే కాదు, 100 సబ్స్క్రైబర్స్ నుంచి తెలుసు. ఇప్పుడు మీరు ఎలా ఆయన్ని ఫాలో అయ్యారు, నేను అలా ఫాలో అయ్యానండి. కానీ మధ్యలో కొంచెం కాంటాక్ట్స్ అనేది షేర్ చేసుకుని, ఆయనకి నా అవసరం అయితే ఫోన్ రిపేరింగ్ అంటే నేను ఫోన్ రిపేరింగ్ చేస్తాను, ఆయన కూడా కొంచెం రిపేర్ అనేది చేస్తాడు. ఆయనకు కావాల్సిన
సపోజ్ ఆయనకి బ్యాటరీ కావాలి, బ్యాటరీ డిస్ప్లేలో కావాలంటే నేను ఇక్కడ విజయవాడ నుంచి, నేను విజయవాడ అండి, నేను విజయవాడ నుంచి అయితే పంపిస్తాను. ఇప్పుడు సపోజ్ మీకు నేను మొబైల్ అయితే మొత్తం చిప్లాగా చేస్తాను. ఇప్పుడు ఇది ఎక్విప్మెంట్ అండి, మనకి ఇది మైక్రోస్కోప్. ఇప్పుడు కొంతమంది తెలియదు అనుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లోయర్ అండి, మనకి మొబైల్ రిపేర్ చేస్తానికి ఇవన్నీ మెయిన్ కారణం. ఈ ల్యాప్టాప్ అనేది తక్కువ వస్తుందని తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఏమైనా మొబైల్ కంప్లైంట్స్ ఉన్నా నా కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే నెంబర్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. 8074728126 అండి ఈ నెంబరు. ఈ నెంబర్ కాంటాక్ట్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మీకు ఒకవేళ మొబైల్ రిపేరింగ్ ఏమన్నా కావాలన్నా కానీ దాని కొటేషన్ ఉన్నా చెప్తాను. డిస్ప్లే పోయినా, బ్యాటరీ పోయినా, ఎన్ని కంప్లైంట్ మీరు పక్కన పడేసి 2 సంవత్సరాలు పక్కన పడేసినా కానీ, సపోజ్ బిల్డింగ్ మీద నుంచి కింద పడేసినా, లేకపోతే బండి కింద పడేసినా కానీ, ఎటువంటి మొబైల్ అయినా కానీ మనం బ్యాకప్ అనేది తీస్తాము, ఆన్ చేస్తాము. అది ల్యాప్టాప్ అయితే కొంత బాగానే ఉందండి. ఇది వచ్చేసి నా సెటప్ అండి. ఇది సరే, ఈ ల్యాప్టాప్ని పక్కన పెడతాను. ఇది నా సెటప్ అండి. మామూలుగా మనకి ఇది రెడ్మీ నోట్ 5 Pro అండి మదర్ బోర్డు. ఇప్పుడు సపోజ్ దీనికి సిపిఐ అనేది పోయింది, ఆల్రెడీ డెబ్ట్ అయిపోతే ఇప్పుడు సిపిఐ తీసి రివాల్వ్ చేసి ఎక్కిస్తే మొబైల్ అయితే ఆన్ అవుతుంది. మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని చిప్లో కాబట్టి ఈ లైన్స్ అవి ఉంటాయి. ఈ లైన్స్ ఎలా చూసుకోవాలంటే మేము డైరెక్ట్గా ఈ సాఫ్ట్వేర్ అనేది ఇచ్చేస్తాం. ఇది బాగున్నాయి. ఇప్పుడు కొంతమంది తెలియవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంచెం నాలెడ్జ్ కోసం మీకు చెప్తున్నాను. సపోజ్ ఏ లైన్ టు లైన్ అనేది చెక్ చేయాలంటే ఈ ల్యాప్టాప్లో చూసుకుని మేము డైరెక్ట్గా చూసి మైక్రోలో చూస్తామండి. ఓకే, ఎటువంటి కంప్లైంట్ చేస్తామండి. అది ఒకసారి చూడండి, నేను రిపేర్ ఎలా చేస్తున్నాను మా తమ్ముడు అనేది మీకు చూపిస్తాడు. ప్రస్తుతం ఉన్నాయి చూపిస్తున్నాను మీకు. ఇది బ్లోయర్ అండి. ఇది మనకు లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకున్నాను. ఇది కింద మదర్ బోర్డ్ స్టాండ్. ఇది మదర్ బోర్డు. నేను మైక్రోస్కోప్లో చూసి ఈ చిన్న చిన్న కాంపోనెంట్స్ మీకు మొబైల్లో చూస్తేనే చిన్నగా ఉన్నాయి కదా, మీకు మాకు ఇంకా చిన్నగా కనపడుతుంది. దాని గురించి నేను మైక్రోస్కోప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కాంపోనెంట్ అండి, ఇది కాయిల్ అంటాము. మీరు చూస్తున్నారు కదా, చిన్నగా ఉంది. ఇది ఇక్కడ పెట్టిన చూడండి. దీనివల్ల మనకి ఈ లైటింగ్ అనేది పోతుంది. ఇది లేకపోతే లైటింగ్ అనేది రాదు మన మొబైల్కి. ఈ కాంపోనెంట్ తీసేసా కదా, ఇప్పుడు లైటింగ్ అనేది రాదు. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్స్ అక్కడ పెడితేనే మనకు లైటింగ్ అని వస్తుంది. ఇక్కడ ఇటువరకు సిపిఐ ఉండేది. ఇది మనకి హార్డ్ డిస్క్ అంటాం కదా సో ల్యాప్టాప్లో, అలాగే దీనికి మెమరీ చిప్ ఈఎంఎంసీ అంటారు. ఒకసారి లైటింగ్ ఐసీ కూడా పెట్టేస్తాను. ఇది ఐసీ కాదు, ఇది సారీ కాయిల్. ఇది చూడండి, ఇది 380 హీట్ ఉంటుందండి. మీరు డైరెక్ట్గా ఇక్కడ మీకేం తెలియట్లేదు, హీట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు అక్కడ సెట్ అయిపోయింది కాయిల్ అనేది. మీరు చూసారు కదా, ఇప్పుడు ఈ కాంపోనెంట్ని ఇట్లా పట్టు పీకితే చూడండి బోర్డు వచ్చేది, కానీ కాంపోనెంట్ కూడదు. మనం 380 హీట్ అనేది యూజ్ చేసి చేశానండి. ఇది చూసారు కదా, ఇదే కాయిల్. ఇప్పుడు మనం పీకాం కదా, చూడండి బోర్డు లిఫ్ట్ చేసినా కానీ ఏం కింద అనేది పడదు, ఎందుకంటే ఆల్రెడీ షోల్డరింగ్ అనేది అయిపోయింది. ఇది ఓకే. మీకంటే తక్కువ ప్రైస్ అనుకుంటేనే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే నేను కంపేర్ చేసిన కాబట్టే నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నేను ఇంతకుముందు అదే కంపేర్ చేసిన కాబట్టి అంతగా డైరెక్ట్ చెప్తున్నా. మీకు అబ్బాయి దగ్గర ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే ఈ మధ్యలో వచ్చే వేరే కొన్ని పెద్ద ఫోన్లు, ఇప్పుడు నార్మల్గా కొన్ని రెడ్మీ నోట్ 10 Pro కానీ అవి కానీ మోడల్స్, నా OnePlus కానీ కొన్ని ఏమైందంటే అప్డేట్ తర్వాత డెడ్ అవ్వడము, గ్రీన్ లైన్ ఇష్యూ. అంటే గ్రీన్ లైన్ ఇష్యూ దాన్ని మనం ఏం చేయాలని డిస్ప్లే చేంజ్ చేయడమే. గ్రీన్ లైన్ దాని సమస్య కాదు OnePlus, కానీ అప్డేట్ చేసిన తర్వాత మదర్ బోర్డ్ డెడ్ అవ్వడము, ఫోన్ చాలకపోవడము, ఆటో రీస్టార్ట్ అవ్వడము, సంథింగ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. మీకు కూడా తెలుసు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మీకు ఉండేది ఉంటే మీరు కాంటాక్ట్ అయ్యి ఫర్దర్గా చేయించుకోవచ్చు. మీరు బయట దాంతో కంపేర్ చేసుకున్న తర్వాతనే కాల్ చేసి అడగండి, ల్యాప్టాప్స్ అయినా మొబైల్స్ అయినా ఏదైనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.